నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికల్లా తుఫానుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాను తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికల్లా తుఫానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాను తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రేపటికల్లా తుఫానుగా మారే ప్రమాదం ఉంది. తుఫాను తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది. అది రేపు తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల బుధవారం నాడు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా గురు, శుక్ర, శనివారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నట్లుగా